నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ రచనలో కీరవాణి సంగీతంలో రూపొందిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికల్ని ప్రజల ముందుంచారు. స్వేచ్ఛ, సమానత్వం తెలంగాణ జీవనశైలిలో భాగమని, ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవాలకే ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలని, రాష్ట్ర విజయ పతాక దేశ విదేశాల్లో సగర్వంగా ఎగరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని దశాబ్ది వేడుకల సాక్షిగా రేవంత్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం తాము కర్తవ్యంగా భావిస్తామని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. ఆరోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ వేడుకలకు హాజరు కాలేకపోయిన సోనియా రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపించారు. తెలంగాణ నిర్మాణం కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు సోనియా పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం స్వప్నాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని 2004లో కరీంనగర్లో హామీ ఇచ్చినట్లు సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. తాను వాగ్దానం చేయగానే పార్టీలో అంతర్గత అసమ్మతి ఏర్పడటంతో పాటు కొందరు కాంగ్రెస్ వీడి వెళ్లిపోయారని వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజల ధైర్యం, సంకల్పం ప్రత్యేక తెలంగాణ స్వప్నం నెరవేర్చేందుకు తనకు శక్తిని, సాహసాన్ని, ప్రేరణను ఇచ్చిందని చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు తన పట్ల ప్రేమ, గౌరవాన్ని చూపారన్నారు. సమృద్ధి, వికసిత తెలంగాణ నిర్మాణ బాధ్యత కాంగ్రెస్ కు అప్పగించారని, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి కలలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని సోనియా గాంధీ భరోసా ఇచ్చారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో నూతన ఉద్యమ పంథాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చిందని భారాస అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తెలంగాణకు రక్షణ కవచం భారాసనేని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పార్టీ శ్రేణులు శ్రమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు తెలంగాణ భవన్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఎగురవేసిన కేటీఆర్ ప్రజలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల త్యాగాల గురించి ఏమాత్రం తెలియకనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఒక్కరోజు పరిమితం చేశారని ఆక్షేపించారు. పాకిస్తాన్ తరహాలో భారాస ముందు రోజు వేడుకలు నిర్వహించిందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించేవారమన్నారు. అటు అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారాసనే అని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారాస విజయకేతనం ఎగురవేసింది. భారాస అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 109 ఓట్లతో విజయం సాధించారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా ఆయన రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న పోలింగ్ జరగగా 1439 ఓటర్లకు 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవాళ కౌంటింగ్ జరగగా పోలైన ఓట్లలో 21 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. చెల్లుబాటైన ఓట్లలో భారాస అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 762 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చింది. కోటా కంటే అధికంగా ఓట్లు రావడంతో నవీన్ కుమార్ రెడ్డిని విజేతగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో భారాస విజయం సాధించడం గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఎమ్మెల్సీ గెలుపు శుభపరిణామమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యత పెంచిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని తెలిపారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏపీలో కూటమి విజయంపై మొగ్గు చూపాయని తెలిపారు.
కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని స్పష్టం చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అధికార పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఈఓ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటుపైన సమీక్షించారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఐటీ సిస్టంల ఏర్పాటుపై సీఈఓ సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎం సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాచ్యుటరీ నివేదిక, రౌండ్ల వారీ నివేదికలు పంపేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సూచనలు చేశారు. ఈ నెల 8 లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు విధానంపై కూడా అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా భాజపా 46 చోట్ల విజయం సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీఈపీ 5 చోట్ల గెలిచింది. ఎన్సీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో గెలిచింది. ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 3 స్వతంత్రులు సైతం విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్లో 10 చోట్ల భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా ఏప్రిల్ 19న మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రజలు భాజపాకే పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఈటానగర్ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నాయి. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. సిక్కిం అసెంబ్లీలో 32 స్థానాలుండగా ఎస్కేఎం ఏకంగా 31 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. రెనాక్ స్థానంతో పాటు సోరెంగ్ చాకుంగ్ స్థానంలో ముఖ్యమంత్రి గెలిచారు. ఒక్క షయారి స్థానంలో మాత్రమే ప్రతిపక్ష సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ అభ్యర్థి టెంజింగ్ నోర్బు లామ్తా విజయం సాధించారు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. సిక్కింలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగగా ఇవాళ ఓట్లు లెక్కించారు. సిక్కింలో లోక్సభ ఎన్నికల ఫలితాలు మాత్రం ఈ నెల 4నే వెలువడతాయి.